ఈ యొక్క ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, శంకుస్థాపన చేయడానికి ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్న గారికి గతంలో ఏ విధంగా ఒక కార్యక్రమం నిర్వహించిన, ఏ పండుగ జరుపుకోవాలన్నా చాలా మంది కాలనీ ప్రెసిడెంట్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు తెలుసు. ఎన్నో ఆంక్షలు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి గత నాయకత్వంలో చాలా మంది ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్స్ కావచ్చు, ఎవరైనా కూడా చాలా మంది ఇబ్బంది పడ్డ పరిస్థితి గతంలో ఉండేది. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన ఏర్పడ్డ తర్వాత ఈ ప్రజా పాలనలో మనందరం ఈరోజు స్వేచ్ఛగా కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతున్నాం. పండుగ నిర్వహించుకోవాలన్న ఆంక్షలు గత పాలనలో మీ అందరూ ప్రెసిడెంట్స్ కావచ్చు, ఇక్కడ లోకల్ నాయకులందరూ అనుభవించిన వారే. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు ప్రజా పాలనలో ఎంత స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహిస్తుంటున్నా మనందరికీ తెలుసు. తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఈ రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజ్ నిర్మాణం కావచ్చు, కొత్త వాటర్ పైప్ లైన్లు కావచ్చు, 4 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్కటిగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులకి ప్రత్యేకంగా మన డివిజన్ నాయకుల తరఫున, డివిజన్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా గౌరవ మంత్రివర్యులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన కాలనీలో ఇతర సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే గౌరవ చైర్మన్ల దృష్టికి కావచ్చు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల దృష్టికి కావచ్చు తీసుకొచ్చి ఆ యొక్క సమస్యలను మనం తప్పకుండా పరిష్కరించుకో విధంగా ముందుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరి పేరు పేరున కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి నాగార్జున రెడ్డి అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. నాగార్జున రెడ్డి గారు, ప్రియమైన కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు, నవీన్ యాదవ్ గారు, అందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఈరోజు 3,85,00,000తోటి రహదారుల యొక్క కార్యక్రమానికి భూమి పూజ చేసుకోవటం, సుదీర్ఘకాలం కానటువంటి పనులన్నీ కూడా ఈనాడు పూర్తి చేసుకునే అవకాశం జూబ్లీ హిల్స్కే కాదు, హైదరాబాద్ పట్టణానికే కాదు, తెలంగాణ రాష్ట్రానికి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని హైదరాబాద్ పట్టణానికి కావలసినటువంటి కారిడార్స్ అన్నిటికీ ఆ యొక్క రక్షణ శాఖకు సంబంధించిన భూములు కావాలని అడిగారు. అదేవిధంగా మూసి సుందరీకరణకు భాగంగా నాకు గోదావరి నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో గాను, ఉస్మాన్ సాగర్లో, హుస్సేన్ సాగర్లో వేసి మంచి మూసీ నదిని మురికి కోపం నుంచి హైదరాబాద్ పట్టణానికి విముక్తి కలిగించేటటువంటి ఒక పెద్ద కార్యక్రమానికి నిధులు అడిగారు. అదేవిధంగా హైదరాబాద్ పట్టణానికి ఏది అవసరమో రేవంత్ రెడ్డి గారికి తెలిసినంత ఎవరికీ తెలియదు. అందుకని ఆయన హైదరాబాద్ పట్టణాన్ని విశ్వనగరంగా మనం చెప్పుకుంటున్నా, అంజన్ కుమార్ గారు చెప్పినట్లుగా ఇంకా అదిరింపులు ఉండవు. ప్రశాంతంగా ఎవళ్ళ వ్యాపారం వాళ్ళు, ఎవళ్ళ పని పట్టణంలో ఉండవు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉండవు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి హేమంత్ గారు కానీ మీ స్థానిక నాయకులు ఇంకా ఏమన్నా పనులు అత్యవసరమై పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం డ్రైన్ కావచ్చు, రోడ్డు కావచ్చు, రాయల్ గారు మా కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కమ్యూనిటీ హాల్ మొదలుపెట్టి సగంలో ఆగిపోయిందండి, అది పూర్తి చేయమని చెప్పి అక్కడ ప్రజలందరూ అడుగుతున్నారని చెప్పి పదే పదే చెప్తే వెంటనే ముఖ్యమంత్రి గారికి చెప్పి దానికి కావలసినటువంటి సమయం తీసుకొని వెంటనే పనులు ప్రారంభించాం. రేపటి నుంచి ఆ పనులు ఉధృతంగా జరిగేటట్టుగా డీసీ గారు మీరు పర్యవేక్షించాలి. అధికారులు కూడా ఆదేశించి పనులు సత్వరం పూర్తి చేసుకుంటే అది ఉపయోగంలోకి వస్తే ఈ కాలనీ వాసులందరికీ ఉపయోగపడుతుంది. ఈ డివిజన్ లో కానీ, జూబ్లీ హిల్స్ లో కానీ మీకు కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా జరగటం, శాంక్షన్ చేయటమే కాదు, అది సకాలంలో పూర్తి కావాలి. ఆ పూర్తయిన పని కూడా 10 కాలాల పాటు స్థిరంగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మీరు చేసుకోవాలి. ఏదో రోడ్లు వచ్చినాయి కదా అని ఇష్టం వచ్చినట్టు రోడ్లు వేసుకొని మళ్ళీ వాటి మీదకి ర్యాంపులు కట్టేసి నీళ్లన్నీ రోడ్డు మీద పోయేటట్టుగా మనం చేసేసుకొని
మళ్ళీ రోడ్లు చెడిపోతా ఉంటే మీరు ఎన్నిసార్లు వేసినా కూడా అంతే ఉంటుంది. కాబట్టి దయచేసి డ్రైన్ కావచ్చు, డ్రైన్ కట్టితే కూడా కరెక్ట్ లెవెల్ కట్టుకోవాలి, స్ట్రైట్ కట్టుకోవాలి, స్లోప్ కట్టుకోవాలి. మురికి నీళ్ళు ఎక్కడ డ్రైన్ లో ఉండకుండా చూసుకోవాలి. అది మీ ఆరోగ్యం కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల కోసం. ఒక పని చేసామంటే ఇప్పుడు 4 కోట్లు ఈ రోజు ఇచ్చామంటే ఆ 4 కోట్ల పని మంచిగా క్వాలిటీగా మీ పిల్లలకు ఉపయోగపడేటట్టుగా, మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటట్టుగా మళ్ళీ ఆ పని పదే పదే రిపేర్ కానీ చెడిపోవటం కానీ జరగకుండా చూసుకోవాలి. ప్రతి పని దగ్గర కూర్చోడు, మన డివిజన్ వాళ్ళు కూర్చోవాలి, మన కాలనీ వాళ్ళని కూర్చోవాలి. మనమే దగ్గరుండి ఆ పని జాగ్రత్తగా చేస్తున్నారా లేదా అనేది చూసుకొని పకడ్బందీగా చేసుకోండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలున్న ప్రజల చైర్మన్ దృష్టికి తీసుకురండి, వాటిని కూడా శాంక్షన్ చేసి పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన ఈ డివిజన్ పెద్దలందరికీ, వెంగళరావు నగర్ కాలనీ వాసులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా. సెలవు. థ్యాంక్ యూ.